मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వావ్, ఈ రోబోట్ విల్ల చూడడానికి ఎంత బాగుందో కదా. స్టార్ట్ మూవింగ్ వాక్వే. కన్నా సార్ ఎంత అదృష్టవంతులు. వాళ్ళ బాబాయ్లందరూ ఇన్వెస్టర్లు గాను సైంటిస్టులు గాను ఉన్నారు. అవును, వాళ్ళు హెల్మెట్ సైంటిస్ట్ బాబాయ్కే థ్యాంక్స్ చెప్పాలి. ఈ అద్భుతమైన రోబోట్ విల్లాలో మనం గడపడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. బర్త్డే రోజులో ఎగ్జామ్ వస్తే మూడ్ ఖరాబ్ అవుతుంది, అయినా సరే పక్కన ఉండే వాళ్ళు ఒకరికొకరు సహాయపడతారు. చప్పట్లు. రండి రండి, విల్లాకు వచ్చేయండి, సుస్వాగతం. ఇదంతా మీ అందరికి ఫేవరెట్ వెల్కమ్ డ్రింక్. వావ్, నా ఫేవరెట్ ప్యాలెట్ జ్యూస్. వావ్, ఈ బనానా షేక్ చాలా బాగుంది. కన్నా సార్, ఈ చోటు నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఐఎమ్ ష్యూర్ నాకు నా పనుల్లోంచి ఖచ్చితంగా రెస్ట్ దొరకపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాట్కర్ మేడం చాలా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆల్బర్ట్ చిన్నాన్న గారు మీ ఫ్రెండ్స్ అందరి గురించి చెప్పారు సార్. నేనే నాని సార్. ఇది ఎన్నిసార్లు అంటోంది? వీళ్ళ తమ్ముడిని పిలవాలంటే తమ్ముడు సా అంటుందేమో. రండి సార్ రండి. పడిపోయారు. ఇప్పుడే తన్ని తీసుకువెళ్ళి టవల్తో తుడుస్తున్నాను సార్. అప్పుడే మీ కట్టుకున్న తడిపోయి పొడవుతారు సార్. లేకుండా కాస్త మాట్లాడతావా? అది కూడా లేకపోతే బాగుంటుంది అనుకుంటాను. సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను సార్. ఆల్బర్ట్ షాకింగ్ కాలింగ్. ఆల్బర్ట్ షాకింగ్ కాలింగ్. నెట్వర్క్ ప్రాబ్లం. సరే, మీరు అందరూ 4:30గా ఉన్నారా? మేము 4 కాము, 7. నువ్వు చిన్నోడి కదా, అందుకని నువ్వు సగమే. ఇనప కొట్లో తవా దొరుకుతుంది, డాక్టర్ బాలు దగ్గర మాత్రం దొరుకుతుంది. ఏ చేయమంటారు? నేను కన్నయ్య బాబాయ్ని, అందుకని నాకు ఇలా కవితలు వస్తాయి. చూడండి, ఇది నా కొత్త ఇన్వెన్షన్, నాని రోబో. మీ అందరినీ ఇది చూసుకుంటుంది. బాయ్. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. ఇప్పుడే నేను దాన్ని సెర్చ్ చేస్తాను. రే గాడిదా, అది నాని రోబోట్, అదేమి టీవీ రిమోట్ కాదు. 2 సార్లు నొక్కితే నడవడం మొదలు పెడుతుంది. మీ అందరూ గుర్తుంచుకోండి, రోబో ముందు తుమ్మకూడదు. ఒకవేళ మీరు దుమ్మితే రోబోట్ హార్ట్ కిలిలా కొట్టుకుంటుంది. తర్వాత దీని వైర్ లో ఆయిల్ స్టాల్ పెరిగిపోతుంది. దీని నెట్వర్క్ బూస్ట్ బ్యాంక్ వెంటనే ఆగిపోతుంది. తర్వాత నెట్ బంప్ నాని ముడికి వచ్చేస్తుంది. ఎవరైనా తెలియకుండా తుమ్మేశారంటే అందుకు ఒకే ఒక మార్గమే ఉంది. అందుకు జోలపాట పాడాలి. ఒంటే పొడవు, దాన్ని మెడ పొడవు, అల్లెల్లే రోబో. మాల్లో కొన్నాను అద్దం శాంటిలీ. నెట్వర్క్ పోయింది పర్మనెంట్లీ. సరే పర్వాలేదు, బాగా గుర్తుంచుకోండి, ఎవరు తుమ్మకూడదు. ఆ తర్వాత మాక్సిమం ఈ నాని మోడ్ లోకి వచ్చి ఏదైనా చేయొచ్చు. ఏంటి, అర్థమైందా? ఓకే. సారీ, నీళ్ళల్లో పడ్డం వల్ల నాకు తెగ తుమ్ములు వస్తున్నాయి. ఓయ్ గురు, నీ తుమ్ముడు వల్ల ఇది మమ్మల్ని తుమ్మేలా చేయబోతోంది. బూమర్ బూమర్, ఏ భూమియో. తీసుకో తీసుకో తీసుకో. ఇంకో 108 సార్లు తీసుకో తీసుకో తీసుకో. ఒక 7 సంవత్సరాల వయసున్న సాపాసిక మేడ పైన ఆడుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా జాలీగా ఉంది. స్పీడ్ పెంచుతున్నావు. కడుపులో ఉండే బనానా షేక్ మొత్తం షేక్ అయిపోయింది. ఏంటి అనుమానమా? కాదు, ఇది జోమర్ కాదు, ఎలా చెప్తుంది. జోకి సూపర్ ఫుడ్ చాలా ఎక్కుతుంది. ఫ్రీగా దొరుకుతుంది. సూట్ కొంటే ఇంత ఎత్తు ఎగరాలంటే బాబాయ్కి ఫోన్ చేసి దీని జోలపాట ఏంటో తెలుసుకోవాలి. జోలపాట ఒంటే వంట పొడవు, మెడ పొడవు. బాబాయ్ గొంతేంటి అసలు ఇలా ఉంది? ఆ పాపి మాట్లాడుతున్నారు. గొంతు కాదు, నెట్వర్క్ చాలా దారుణంగా ఉంది. బన్నీ, నువ్వు కాల్ చేస్తూ ఉండు, ఎందుకంటే కాల్ ఆన్ లో ఉంటేనే రోబోట్ స్ట్రైట్ గా నించుంటుంది. ముదురు నీలం వీపు మీద వంటే కింద. లేదు, పెద్ద క్యామెల్ చెల్లి చాలా సన్నం. చెల్లన మాట ఎక్కడా లేదు, నేను చాలా బాగా విన్నాను.
అటు చూడండి, అదేంటో చూసారా? రోబోట్ మాన్యువల్ లో ఖచ్చితంగా దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుందనుకుంటాను. ముందు మీరు దాన్ని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఊపండి. తర్వాత అందులో చక్కెర వేసి బాగా జీర వేయండి. తర్వాత సర్వ్ చేయండి. ఓ నో, ఇది రసగుల్లా చేయడానికి మాన్యువల్. సరే, ఇక ముగిసిపోయింది. అరే ఏంటిది? ఈ రోబోట్ ఏం చేస్తుందో ఏంటో. అరే ఏంటిది? మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇది మనల్ని బలవంతంగా నిద్రపుచ్చుతోంది. ఓయ్ గురు, ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. బేబీ సార్, మీకు టవల్ కట్టాలి సార్, లేదంటే మీకు చలి పెడుతుంది సార్. అప్పుడు ఇంకెవరిని నిద్రపోనివ్వరు సార్. ఇది బాగోలేదు. నువ్వేం రోబోట్వి? ఓహో కన్నా సార్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. సింగ్ ఇట్ విత్ మీ. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. జింగిల్ బెల్ జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. నువ్వేం చేసావు బన్నీ? ఇదే అండు బటన్. ఈ రోబోట్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే లోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా కళ్ళు పాడైపోయినట్టున్నాయి, ఎందుకంటే ఏమి కనిపించడం లేదు. ఓ, పిల్లలు పారిపోతున్నారు. పాస్వర్డ్ వేస్తేనే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. పిల్లలు, మీరు ఐస్ బాయ్ ఆడుకుంటున్నారా? గెలిచేది మాత్రం నేనే, ఎందుకంటే నేను స్కానర్ ని యూజ్ చేస్తాను. బాబాయ్, త్వరగా జోలపాట పాడండి. ఇక్కడ రోబోట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. హలో హలో, పోయింది పో. ఇప్పుడు బాబాయ్తో మాట్లాడలేమనుకుంటా. నా బంగారు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? లేదు. పట్టుకున్నాను సార్. ఎంత వేగంగా కొట్టిందో. ఇది టక్ అని చెప్పు, చాటా లే స్టప్ అని చెప్పు. ఏంటి అనుమానమా? సార్, నాకు తెలుసా మీరు ఆడుకుంటారని. రండి, నేను మీకు ఇస్తాను సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. చాలా బాగా మమ్మల్ని వదిలిపెట్టు. పూచి పూచి ఒంటే ఎత్తు కాదు. లేదు, ఒంటె నుంచి పడితే పూచి పూచి నడుం కూడా విరిగిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ నాని నాకు బామ గుర్తొచ్చేలా చేసింది. ఏ గోమర్ గోమర్ గోమియో, మీకు ఏర్పాటు చేసే ఫెసిలిటీస్ లో ఎటువంటి కొరత ఉండదు నా మాట నమ్మండి సార్. ఓకే సార్, అన్నట్టు సార్ టైం ఎంత అయింది సార్? ఎందుకంటే 6 గంటలకు షాపింగ్ షా తీసుకువెళ్ళాలి సార్. షాపింగ్ లో ట్రాలీకి బదులుగా మన మీద సామాన్లు పెట్టకపోతే మంచిది. కాబట్టి నేను అబద్ధం చెప్తాను. టైము 4 అవుతోంది. ఓ 4? అయితే ఇప్పుడు మీరంతా బయటికి వెళ్ళడానికి మిమ్మల్ని నేను సిద్ధం చెయ్యాలి. ఏంటిది? వదులు. ఇంత పెద్ద హింస అయిపోయింది. అమ్మ ముద్దుల పిల్లలు, సో మీకు ఏమి పెట్టాలి సో అని మరి చెప్తున్నారు వ్యాస్. ఇక జోర్దార్ చెప్తున్నాడు బాసు. అరే 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 అరే, మీరంతా ఎందుకలా కనిపిస్తున్నారు సార్? ఓ, పారిపోతున్నారు. కమ్ బ్యాక్ హనీ. ఆగండి హనీ బనీ. చిన్న వయసులో మనం ఎంత బాధం తిన్నామో అది జోలపాటు పడేటప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి. తను మనల్ని గమనించడం చూస్తుంటే మనం ఒకరినొకరు గమనించుకోవడం సాధ్యమయ్యే పనిలా లేదు. అసలు ఏం జోలపాటు ఇది? క్యామెల్ ఎలా ఉంటే ఏంటి, నాకెందుకు? ఇక్కడ నుంచి క్యామెల్ హైట్ అవ్వాలని ఎవరైనా అడిగితే నేను వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. ఇది విన్నా రోబో నిన్ను కొడుతుందో లేదో కానీ నేను మాత్రం ఖచ్చితంగా కొడతాను.
మనం ఈ రోజు బాగా ఆడుకుందాం. మనం ఈ రోజు ఇంత ఎత్తుకెదిగామంటే దానికి వెనకాల నాని చేతులు మాత్రమే ఉన్నాయి. మీరు నా నుండి పారిపోయి చాలా తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళకు శిక్షించడం నాని కర్తవ్యం. ఇది మనల్ని పైనుంచి కిందకి వదలకుండా ఉంటే చాలా బాగుంటుంది. నైస్ ఐడియా. ఒక 3 సార్లు సోపు కారం పెట్టాలని బాగా ఆలోచించాను. ఆల్బర్ట్ బాబాయ్ ఎక్కడున్నా త్వరగా రండి, మమ్మల్ని వచ్చి కాపాడండి. హెల్మెట్ రాకింగ్ బాబాయ్ మీరు ఎక్కడున్నా రండి, ఇక మమ్మల్ని ఈ షాక్ నుంచి కాపాడండి. నేను చెప్పేది ఒకసారి విను బంగారం. విరిగిపో ఓటీపీ, తర్వాత వచ్చి చూడు నా రోబోట్. కూచి కూచి కూచి. కమ్ బ్యాక్ హనీ. బాబాయ్ మీ పేరులోనే మీరు షాక్ ను పెట్టుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చి మాకు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. దాంతోనే నిన్ను కొడతాను, మర్యాదగా నన్ను కిందకి దింపు. పొద్దున్నుంచి నా కవిత్వానికి భలే తిప్పలు తెచ్చిపెట్టావు నువ్వు. థ్యాంక్ యూ బాబాయ్, సరైన సమయానికి వచ్చి మమ్మల్ని మీరు కాపాడారు. ఇట్స్ ఓకే బంగారం, ఇది నా లాస్ట్ కాలే కదా. రోబోట్ పనిచేయలేదని ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మీరేం చెప్పినా సరే మేము ఎన్నో ట్రిప్లు వెళ్ళాం, కానీ ఇదే మా యూనిక్ ట్రిప్. అరే నేను జోక్ చేశాను. జోక్ చేస్తే టెన్షన్ అంతా తగ్గిపోతుంది. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.